నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ కిరణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. విద్యుత్ శాఖ ప్రాజెక్టులు ప్రగతిపై శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగం. నిరంతర విద్యుత్ ప్రసరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. జిల్లాలో తాగునీటి సమస్యపై కలెక్టర్ రాజాబాబు సమీక్ష. అన్ని శాఖలు సమన్వయంతో తాగునీటి ఎద్దడి నివారణకు పనిచేయాలని ఆదేశం. వైభవంగా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం. బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. రాష్ట్రంలో 6 నుంచి 8కి విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ట్రాన్స్కో పరిధిలో 375 సబ్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి మరో 14 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 5,500 కోట్లతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే లో వోల్టేజీ సమస్య తీరుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ఇండస్ట్రియల్ పాలసీలతో ఏపీలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరాను ఒక ప్రణాళిక ద్వారా అందిస్తున్నట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. మనం మాక్సిమం డిమాండ్ అయిన 13,712 మెగావాట్లు మరియు 263.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్. గృహ పారిశ్రామిక వ్యవసాయం గల భవిష్యత్తు డిమాండ్ ని తీర్చడానికి మరియు నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గించడానికి, లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయలు 5,500 కోట్లతో 68 చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా వీటితో పాటు 14 ప్రాంతాల్లో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ పనులు 6% నుంచి 8% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్. దశల వారీగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కనుక పూర్తయితే దాదాపు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దశగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్ గా 132 kV సబ్స్టేషన్ బుండుమల్లి అండ్ 400 kV సబ్స్టేషన్ ఎనమల్లి పూర్తయితే అమలాపురం, మమ్మిడివారంలో లో వోల్టేజ్ సమస్య తగ్గిపోతుంది సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ బనవాసి, అట్లానే అమంగళూరు, గూడూరులో లో వోల్టేజ్ సమస్య తగ్గుతుంది సార్. ఇట్లా దాదాపు 14 చోట్ల సబ్స్టేషన్స్ 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి దాదాపు 6 నుంచి 8% వినియోగం పెరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ ముందుగానే గుర్తించి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. తాగునీటి కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదన్నదే తొలి ప్రాధాన్యమని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆ దిశగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి తాగునీటి సరఫరా, భూగర్భ నీటి మట్టము, నీటి వనరులను పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జలవనరులు, డ్వామా, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్, ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. పైప్ లైన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్న వివరాలను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకర్రావు సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తాగునీటి ట్యాంకర్ల గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. భూగర్భ నీటి మట్టం, వాటిని పెంచేందుకు చేపట్టిన చర్యలను భూగర్భ నీటి వనరుల శాఖ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ వందనం తెలిపారు. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు చేసే కార్యక్రమాల వివరాలను డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. చినవోబులేసు, ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, విద్యుత్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు, డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి ద్వారా ప్రకాశం జిల్లా నుండి ఎంపికైన 849 మందికి ఈ నెల 25వ తేదీ సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నట్లు డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఇందుకు గాను అభ్యర్థులకు సమాచారం తెలిపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులను ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిఆర్ఆర్ఎం హైస్కూల్లో కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందన్నారు. అభ్యర్థులకు, సహాయకులకు క్విజ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆక్సిలియం హై స్కూల్,
శ్రీరామచంద్ర మిషన్, సెయింట్ జేవియర్స్ స్కూల్లో వసతి కల్పించామని 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు వారికి కేటాయించిన కేంద్రాల్లో రిపోర్టు చేయాలన్నారు. అభ్యర్థులకు సంబంధించి మనకి 849 మంది ఉన్నారు. దీనిలో జోన్కి సంబంధించి జోనల్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి 188 మంది, అలాగే మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి 661 మంది, మొత్తం 849 మంది ఇక్కడికి వస్తారు. దానిలో ఫీమేల్ టీచర్స్ వచ్చేసరికి 372 మంది, అలాగే మేల్ టీచర్స్ వచ్చేసరికి 477 మంది ఎక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని అకంపెనీ చేస్తూ ఇంకా ఒకరిని తీసుకురావాల్సి ఉంటుంది. దసరా సందర్భంగా ప్రకాశం రీజియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్ఎం సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు ప్రకాశం జిల్లా నుంచి అదనంగా 150 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ప్రభుత్వం కల్పించిన రాయితీ అమల్లో ఉంటుందన్నారు. మహిళా ప్రయాణికులకు తప్పనిసరిగా ధృవీకరణ పత్రం ఉండాలన్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా తరఫున అదనపు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ వంటి ప్రాంతాలకు ఈ అదనపు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉందో ఛార్జీలు, ఈ అదనపు బస్సుల్లో కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే మహిళలకి ప్రత్యేకంగా ఏదైతే రాయితీ ఉందో పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ వంటి దాంట్లో స్పెషల్ టైప్ బస్సుల్లో కూడా ఆ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణికులు ఈసారి ప్రాథమిక అంచనా ప్రకారం హైదరాబాదు, బెంగళూరు వీటికంటే కూడా ఎక్కువ విజయవాడ వైపు ట్రాఫిక్ ఉంటుందనే ఒక అంచనాతో ప్రతి డిపో నుంచి విజయవాడకు అదనపు సర్వీసులు దాదాపు 80 నుంచి 90 వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మహిళలు అలాగే ప్రయాణికులు అందరూ ఉపయోగించుకొని ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేక విజ్ఞప్తి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఏంటంటే, తమరు గుర్తింపు కార్డుని తమతో పాటు తీసుకెళ్తూ ఏదన్నా సీటు దగ్గర కానీ చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనా కానీ సంయానమానంతో ప్రయాణించి ఆర్టీసీ సిబ్బందికి సహకరిస్తూ మీ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్గా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్టేషన్కి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడున్న ఏవైతే మనకి రిజర్వేషన్ నిబంధనలు అవే వర్తిస్తాయి. మనకున్న రాయితీ ఏంటంటే, ఒకేసారి మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్ కూడా చేసుకుంటే 10% రాయితీ వర్తిస్తుంది. పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా మనం ఇయర్ మార్క్ చేయించడం జరిగింది. దాని మీద ఇంకొంచెం మరింత శ్రద్ధ పెట్టి ఒక రాబోయే రోజుల్లో విజిబుల్గా అన్ని సీట్లు కేటాయించిన సీట్లు వాళ్లకు కూర్చునే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నం చేస్తుంది గ్యారేజ్ నుంచి. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవార్ల నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగారాయుడు చెరువు నుండి కలశాలతో తీసుకువచ్చిన జలంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు చేశారు. శరన్నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాల్లో అమ్మవారికి అలంకరణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించినట్లు ధర్మకర్తల మండలి సభ్యులు తంజావూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఒంగోలు 16వ డివిజన్ బాలాజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం జరిగింది. ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, వైద్య పరీక్షలకు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. క్యాన్సర్తో పాటు ప్రాణాంతక వ్యాధులకు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన మందులు, చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్పొరేటర్ శ్రీరామ్, నాగభూషణం, డాక్టర్లు సాయి సంతోష్, కె రాధిక, అశ్విని దత్,
స్నేహప్రియ, రంగకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అందరికీ ఎడ్యుకేట్ చేయండి. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరూ తీసుకోవచ్చు టాలెంటెడ్ పేషెంట్స్ అని అంటాం. సో ఆ స్టేజెస్ తెలియాలి అని అంటే కుటుంబం శపథం. నేను ఈ విధంగా శపథం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. ఆ కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు యువతలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని మన పిఎం నరేంద్ర మోడీ గారు ఆదేశాలతో మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 16వ డివిజన్ బాలాజీ నగర్లో మన డాక్టర్ సంతోష్ గారి ఆధ్వర్యంలో వివిధ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగినది. వారి యొక్క ప్రతి ఒక్క ప్రాబ్లం అనేక ప్రతి ఒక్క జబ్బు గురించి వివరించడం జరిగినది. వారందరూ కూడా డాక్టర్స్కి మా డివిజన్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి మన సీఎం గారికి, మన మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాము. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే అభియాన్ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇనిషియేటివ్తో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారి ఆదేశాలతో మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యవంతమైన స్త్రీ, శక్తివంతమైన కుటుంబం. అంటే ప్రతి కుటుంబంలో మహిళ పోషించే రోల్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సో అట్లాంటి మహిళలు ఏ విధమైన ఆరోగ్యకరమైన ఇబ్బందులకు లోను కాకుండా నిత్యం వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఏదైనా మనం ఇక్కడ మన ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం షుగరు, బీపీ, ఎన్సిడి పరీక్షలు, క్యాన్సర్కి సంబంధించినవి, రొమ్ము క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు ఇట్లాంటి పరీక్షలు మరియు రక్తం ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి ఎట్లా అయితే పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలో దాని గురించి అవగాహన కల్పించడం మరియు మనకి ఇక్కడ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుండి మనకి డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ మనకి వివిధ రకమైన ప్రోగ్రామ్స్ గురించి, ర్యాబీస్, కుక్క కాటు గురించి ఎట్లా దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఒంగోలులో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కొత్తపట్నం బస్టాండ్ రోడ్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకొని చేపట్టిన పూజా కార్యక్రమాల్లో భక్తులకు విశేషంగా పాల్గొన్నారు. అర్చక స్వాములు ఆమంచి శ్రవణ్ కుమార్ పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈవో బోడపాటి శ్రీనివాసరావు, చైర్మన్ గోళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అళహరి చెంచలరావు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రారంభించారు. నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నాదస్వర విద్వాంసులు పతకమూరు వెంకట్రావు బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అలరించింది. అలానే తెనాలి మల్లేశ్వరమ్మ గారు, కేవలం సాయిబాబా మందిరమే కాకుండా సనాతన ధర్మంలో మన వేదాల్లో చెప్పినటువంటి మనకు దైవ స్వరూపమైనటువంటి సాక్షాత్తు భగవంతుడు ఈరోజు గురు రూపంలో వచ్చి ఈ దేవాలయాన్ని ఒక వైకుంఠధామంగా ఏర్పాటు చేశాడు. సర్వదేవతల్ని ఆహ్వానించి బాబా గారు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో ఈ శరత్ నవరాత్రి మహోత్సవాల్లో భాగమైతే బాబా గారు మహాసమాధి చెంది దసరా రోజున 2:31 చెందినటువంటి బాబా మహాసమాధి చెందిన రోజు దాకా 11 రోజులు కూడా దేవీ నవరాత్రులతో పాటు బాబా వారి ఆరాధన మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది 30 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా కొనసాగుతోంది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతినందరినీ భక్తులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అభిషేకాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం ఉదయం 10 గంటలకి విశేష పూజా కార్యక్రమాలు. ఒకరోజు గణపతి దేవి, ఒకసారి దత్తాత్రేయ స్వామికి, ఒకరోజు వెంకటేశ్వర స్వామికి, ఒకసారి నాగలక్ష్మి అమ్మవారికి, దేవతలందరికీ కూడా రోజుకొక, అలాగే సాయి సంస్కృతాలు అయితే ఇన్ని కూడా ఏర్పాటు చేస్తారు. పెంచిన పని గంటలు తగ్గించాలని కోరుతూ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ STPI సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీనగర్ 3 బొమ్మల కూడలి వద్ద ధర్నా చేశారు. వైద్య కళాశాలలను PPP పద్ధతిలో కేటాయించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దాసరి సుందరం, STPI అధ్యక్షులు సత్తార్, నాయకులు కార్తీక్, వరప్రసాద్, సంగీతరావు, పఠాన్ ఖాజావలి, రంగయ్య, వెంకటేశ్వర్లు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన పార్టీల జేఏసీ 13 గంటల విధానాన్ని 10 గంటల్ని 13 గంటలు కూడా చేపించుకోండి అనేటువంటి దుర్మార్గమైనటువంటి జీవో ఈ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. అలానే ఇదే విషయంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం చేసుకొని ఆమోద పరుచుకోవడం జరిగింది. అందువల్ల ఈ దేశంలో శ్రామికుల హక్కుల్ని, శ్రామికుల శ్రమని జలగల్లా పీల్చి త్యాగటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణ కట్టుకుని ఉన్నాయి. వీళ్ళంతా పేదలు ఇంకా బానిసలుగా ఉండాలా, తరతరాల ముందు బానిసంలో ఉన్నటువంటి వాళ్ళు పొద్దు పడక ముందే పనిలోకి పోయి పొద్దు కూకిన తర్వాత ఇంటికి వచ్చే విధానాన్ని ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. కార్మిక వర్గ మిత్రులారా, ఈ దేశంలో కుల మతానికి అత్యధిక అందరం కూడా మనం అంతా శ్రమ చేస్తున్నాము. ఈ శ్రామిక జనం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు విధానాల్ని, అలాగే నరేంద్ర మోడీ విధానాల్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంది.
అద్దంకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గుండ్లకమ్మ నుండి 108 కలశాలతో తెచ్చిన జలం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మహిళా భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలు అందజేశారు. అధ్యక్షులు ఊటుకూరు రామకోటేశ్వరరావు, ఈవో చిన్ని శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అని కలర్ పద ఒకసారి ఓకే ఈరోజు 22/9/25 నుండి నవరాత్రులు మొదలవుతున్నవి. ఈ 9 రోజులు అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతోటి అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి దేవస్థానం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి అందరు భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని పేద ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలు చేయడం చేయవలసిందిగా. శ్రీ చక్రశేఖర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 54వ దేవి శరన్నవరాత్రులు 22/9/2025 రోజు నుంచి మొదలయ్యి 2వ తారీఖు 10వ నెల 2025వ తారీఖున విజయదశమి రోజుతో లోదవుతుంది. తదుపరి 4/10/2025న గ్రామోత్సవం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో మన అద్దంకి పట్టణంలోని అందరూ ఆర్యవేశులు మరియు భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విద్యుత్ శాఖ ప్రాజెక్టులు ప్రగతిపై శాసన మండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగం. నిరంతర విద్యుత్ ప్రసరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. జిల్లాలో తాగునీటి సమస్యపై కలెక్టర్ రాజాబాబు సమీక్ష.
అన్ని శాఖలు సమన్వయంతో తాగునీటి ఎద్దడి నివారణకు పనిచేయాలని ఆదేశం. వైభవంగా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం. బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. డి న్యూస్ లో నేటి మాట. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు, కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.